ఒక అందమైన ఉదయం, ఒక చిన్న చీమ నది ఒడ్డున నీటిని తాగడానికి వచ్చింది. అకస్మాత్తుగా ప్రవాహంలో కొట్టుకుపోయి అది నీటిలో పడిపోయింది. అయ్యో! నన్ను ఎవరైనా రక్షించండి అని అది అరిచింది. అక్కడే ఒక పెద్ద వృక్షంపై కూర్చున్న ఓ పచ్చని పక్షి ఆ అరుపు విని చీమను చూసింది. దయతో పక్షి ఒక పెద్ద ఆకును పెకిలించి నీటిలోని చీమ దగ్గరకు పడవేసింది. చీమ ఆ ఆకు పైకి ఎగిరి బయటకు వచ్చింది. చాలా ధన్యవాదాలు, స్నేహితురాలా. నువ్వు నా ప్రాణాన్ని కాపాడావు అని చీమ సంతోషంతో అంది. పక్షి నవ్వుతూ, ఏమీ లేదు, ఇది నా కర్తవ్యం అని చెప్పింది. కొన్ని రోజుల తర్వాత ఒక వేటగాడు అడవిలోకి వచ్చాడు. అతను పక్షిని బార్లతో పట్టుకోవాలని ప్రయత్నిస్తుండగా చీమ అతని కాలికి కుట్టింది. అయ్యో! అని అరిచాడు వేటగాడు. తన బారు పడవేసి పక్షిని విడిచిపెట్టాడు. పక్షి భయంతో ఎగిరిపోయింది, కాని తర్వాత చీమను చూసి గుర్తుపట్టింది. నువ్వు నన్ను కాపాడావు. నీ సహాయానికి ధన్యవాదాలు అని పక్షి కృతజ్ఞత తెలిపింది. చీమ నవ్వుతూ చెప్పింది, స్నేహితులకు సహాయం చేయడం ఎల్లప్పుడూ మంచిది. కథానీతి: ఎవరికైనా సహాయం చేస్తే అది ఎప్పుడో మనకే తిరిగి వస్తుంది. స్నేహం మరియు దయ ఎల్లప్పుడూ విలువైనవి.